Second Chronicle 13th chapter. Let us go to 2nd Chronicles 13. 5వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ ఏలునట్లు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతో అతని సంతానంతో నిబంధన చేసి దాన్ని వారికి ఇచ్చేదనని మీరు తెలుసుకొందురు కదా. Should you not know that the Lord God of Israel gave the dominion over Israel to David forever, to him and his sons by a covenant of salt? ఇక్కడ చూసారా? Now see here. ఇక్కడ ఈ యొక్క 5వ వచనంలో ఒక బలమైన మాట ఉంది చూడండి. In this 5th verse there's a powerful word. దీన్ని మళ్ళీ చదువుతున్నా. See, we are reading it again. ఇశ్రాయేలు రాజ్యం ఎల్లప్పుడూ ఏలునట్లు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతానంతో భంగము కాజాలనని నిబంధన చేసి దాన్ని వారికి ఇచ్చినని మీరు తెలుసుకొందురు కదా. Should you not know that the Lord God of Israel gave the dominion over Israel to David forever, to him and his sons by a covenant of salt? ఆ యొక్క కవెనెంట్ అన్నది ఫెయిల్ కాదు, భంగం కాజాలదని నిబంధన చేసి కింద ఫుట్ నోట్లో చూడండి ఉప్పు నిబంధన అని ఉన్నదా? It is written there as covenant of salt. దేవుడు సాల్ట్ తోటి నిబంధన చేసిండు అన్నట్టు. God made a covenant with salt. దీంతోటే దేవుని యొక్క పిల్లలు దావీదు ఎస్టాబ్లిష్ అయ్యిండు. With this David was established. మీరు ఎజ్రా గ్రంథము, if you go to book of Ezra 3వ అధ్యాయములో 3rd chapter, 9th or 6th ఏదో వరుసలో చూసుకోండి. in the 6th verse I suppose. 6th వరుసలో ఏమని ఉంటుందంటే, it is written like this. ఒక ప్రీస్ట్ దగ్గరికి when you go to a priest, ఒక మనిషి వచ్చేటప్పుడు when a person comes, ఆయిల్ ని, oil, communion, offering, సాల్ట్ ను కూడా పట్టుకొని రావాలి. he has to bring the salt. అర్థమైందా? అక్కడ ఉంది ఆ వచనం. It is there. దాన్ని మర్చిపోయారు, మనోళ్ళు చెప్పట్లేరు. Our people forgot about it. ఇక్కడ దావీదుతో దేవుడు చెప్పాడు. God told like this. ఏమని చెప్పాడంటే, what he told? ఈ యొక్క ఉప్పు నిబంధన చేస్తున్నా నేను. I am making a covenant with salt. నేను సాల్ట్ తోటి కవెనెంట్ చేస్తున్నా. I am making a covenant with salt. అంటే సాల్ట్ అన్నది కవెనెంట్ లాగా ఉంది. Salt is like a covenant. దాన్ని ఎప్పుడైతే మనం వాడతామో, when we use it, ఆ నిబంధన తోటి, with this covenant, దావీదుకు దేవుడు God gave to David ఆ యొక్క రాజ్యాన్ని అనుగ్రహిస్తని ఒక నిబంధన చేసి ఇది భంగం కావద్దట. దాని కొరకు దేవుడు సాల్ట్ తోటి ఒక కవెనెంట్ చేసిండట. God made a covenant with David that he will give the kingdom for him and this covenant shall not fail. To do that he made a covenant with salt. అంటే దావీదు కాడ దేవుడు సాల్ట్ వాడిండు. God used salt to establish this covenant with David. అందుకే జీసస్ క్రైస్ట్, that's why Jesus, కొత్త నిబంధనకు వచ్చేసరికి, when he came to the New Testament, దావీదు సాల్ట్ వాడిండు కాబట్టి ఈయన కూడా సాల్ట్ గురించి చెప్పడం ప్రారంభించాడు. because David used salt, Jesus spoke about salt. ఏమని చెప్పాడు? what did he say? నిబంధన అన్నది భంగం కావద్దంటే, because the covenant shall not fail, దావీదు దేవుని యొక్క పిల్లల సాల్ట్ ను ఉపయోగించాడు కాబట్టి, because David used salt, దావీదు నోట్లో నుంచి దేవుని యొక్క పిల్లల దేవుడు ఉప్పు గురించి మాట్లాడాడు కాబట్టి, because God spoke through David through salt, దావీదు కుమారుడుగా యేసు ప్రభు వచ్చి, Jesus as the son of David, ఇక లూకా సువార్త 5వ అధ్యాయంలో దేవుడు చెప్పిండు. he told in Luke gospel, మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారని. you are the salt of this world. అంటే దేవుడు సాల్ట్ గురించి చెప్పిండు దేవుని యొక్క పిల్లరా. he spoke about salt there. అంటే మనకి డైలీ లైఫ్ లో, in our daily life, నీ యొక్క ఫుడ్ లో సాల్ట్ వాడినప్పుడు, when you use salt in your food, ఏ విధంగా హెల్త్ అనేది సెట్ అయిపోద్దో, as the health is established, దానికి సిమిలర్ గా స్పిరిచువల్ వరల్డ్ లో కూడా సాల్ట్ వాడాలి. in the spiritual world also you use salt. కాథ్లిన్ కుల్మన్ అనే గొప్ప స్త్రీ, Catherine Kuhlman, the great woman of God, ఈ మధ్య బట్టే బెనిహిన్ లేసాడు. because of her Benny Hinn got up. ఈమె ట్రమెండస్ గా దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా గ్రేట్ మూవ్మెంట్ అయ్యేది. she used to move in a great move of the Holy Spirit. ఆమె చెప్పింది మీకు చెప్తున్నా. what she told, I say, ఆమె ఎవరైతే whoever విశ్వాసంతో by faith ప్రేయర్ చేసి ఇట్లా సాల్ట్ ఇళ్లలో వేయడం ప్రారంభిస్తారో, when they started sprinkling salt in their houses, వాళ్ళ ఇంట్లో డబ్బులు పొంగి పొర్లిపోతాయట. the prosperity, the riches, the treasures will overflow in their lives. Salt is the most powerful weapon in this spiritual world. Salt is a very powerful weapon in the spiritual world. ఇది చాలా పవర్ఫుల్ ఉంటది. this is powerful. దాన్ని వాడాలి. you have to use it. అందుకే నేను మార్నింగ్ లేవగానే, that's why morning when you wake up, నేను నా వైఫ్ మీరు కూడా చేయండి. you also do this way. మీ గుమ్మలో కార్నలకు ప్రేయర్ చేసి సాల్ట్ వేయండి. you pray and sprinkle salt in your entrances. అర్థమవుతుందా? are you understanding? ఏ బ్యాక్టీరియా రాదు. no bacteria will step in. ఏ ఈవిల్ స్పిరిట్ ఎంటర్ కాదు. no evil spirit can enter. మీ బ్యాంక్ అకౌంట్స్ కి, according to your bank accounts also, నేను ప్రేయర్ చేసి
ఇచ్చిన యొక్క సాల్ట్ మీరు టచ్ చేసినప్పుడు, when you touch it with this salt that I prayed and మీ gave, యొక్క ఫైనాన్సెస్ ఫ్లో అవుతా ఉంటాయి. your finances will flow. దీని గురించి బైబిల్ ఇక్కడ గైడ్ ఏం చేస్తుందంటే, Bible is guiding us for it. దేవుని యొక్క వాక్యాన్ని God's word, మీరు నమ్ముట వల్ల, by you believing it, పదే పదే ఉచ్చరించడం వల్ల, you confessing the word of God, నీ లోపల దేవుని యొక్క బిడ్డల ఒక రెవల్యూషన్ తోటి నువ్వు ముందుకెళ్తే, if you go with a revelation forward, నీ యొక్క సబ్ కాన్షియస్ అంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మగలిగితే, if the whole subconscious and conscious mind can believe the word of God, కీర్తనలు 23:1 నీ నోటితోటి గట్టిగా చెప్పగలిగితే, if you can say Psalms 23:1 boldly, దావీదు లాగా నువ్వు సాల్ట్ వాడితే దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప యేసు రక్తం ద్వారా నీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి then you will be able to experience the favor of God, the grace that David enjoyed in your life, in his నీ life. యొక్క జీవితంలో ఓవర్ఫ్లో అయిపోతావు. There will be overflow in your life. దేవుడు God, దీన్ని నేను నా భాషలో చెప్తున్నా, in my verse I am saying, సాల్ట్ పట్టుకోమన్నాడు. he told to take the salt. డేవిడ్ సాల్ట్ తీసుకున్నాడు, David took the salt, దాన్ని ప్రే చేసి రిలీజ్ చేశాడు. he prayed and released it. దేవుడు చెప్పింది ఇది కవెనెంట్ అని. This is the covenant. అది చూసినప్పుడల్లా Whenever you see it, అతని ఫెయిత్ జనరేట్ అవుతుంది. his faith was generating. నా రాజ్యం బ్లెస్ అయిపోతుంది, My kingdom will be blessed. నా యొక్క కొడుకు నా యొక్క గర్భంలోంచి యేసు ప్రభు బయటకు వస్తాడు, Jesus will come out of my womb. ఆయన లోకానికి ఉప్పు అయి ఉంటాడు, He will become the salt of the world. అనేక కుమార్తెలను లేపుతాడు. He will raise many sons and daughters. దావీదు సాల్ట్ చూసినప్పుడల్లా Whenever David saw the salt, దావీదుకి యేసు ప్రభే కనబడుతున్నాడు, he was seeing Jesus only. ఆ కవెనెంట్ కనబడుతుంది. He's seeing that covenant. అందుకే దావీదు యొక్క రాజ్యం ఎస్టాబ్లిష్ అయిపోయింది. That's why that it was kingdom was established. జిఎస్ టెస్ట్ వచ్చినాక When Jesus came, జిఎస్ కూడా అండర్స్టాండ్ అయింది, Jesus also understood. అరే నా పిల్లలు లోకానికి ఉప్పు అయినారు, లోకానికి వెలుగైనారు, Oh, my children are the salt of this earth. కనుక ఇది ఒక ఫ్లేవర్ ని ఎట్లా కలగజేస్తుందో, As it creates flavor, ఇది ఒక టేస్ట్ ఎట్లా కలగజేస్తుందో, as it creates taste, నా బిడ్డలు కూడా ఇట్లే ఉండాలి. my children also should be like that. అందుకే జిఎస్ టెస్ట్ చెప్పిండు, That's why Jesus said, సాల్ట్ ఈస్ వెరీ గుడ్. salt is very good. సాల్ట్ అనేది మంచిది అన్నట్టు లూకాసు వార్తలో ఉంది. It is written in Luke, salt is good. అందుకే నీ బాడీలో స్వెట్ వచ్చినప్పుడు సాల్ట్ బయటకు వస్తుంది. When you sweat, salt comes out. అర్థమవుతుందా? Are you understanding? సముద్రంలో కూడా మొత్తం కూడా ఉప్పే ఉంటది. So the whole seas, oceans are covered with salt. ఇజ్రాయెల్ కోసం ప్రేయర్ చేశా. I prayed for the Israel nation. ఇక్కడ గమనించండి, ప్రయత్నించండి. Listen, రష్యా 200% ఇజ్రాయెల్ కి అమెరికాకు కంప్లీట్ గా రివర్స్ గా ఉంది. రష్యా యొక్క కాన్సెప్ట్ ఎట్లుందంటే, నీకు నిద్ర లేపినా నీకేం కావాలంటే ఇజ్రాయెల్లోను అమెరికా రెండు కూలిపోవాలంటాడు. అంటే అంత టెరబుల్గా ఉన్నట్టు నాకు స్పిరిట్లో కనబడ్డది. see, in my spirit I sense that Russia is totally against Israel nation and America. So even if you are woken in the middle of the night also, you should understand this concept. అయితే ఇక్కడ చూడండి, But see, దేవుడు ఈ రెండు దేశాల మీద రెండు ఐస్ లాగున్నాయి దేవునికి. but for God, these two nations are like his eyes. ఓల్డ్ టెస్టిమెంట్ ఇజ్రాయెల్ తో దేవుడు నాకు చూపెట్టాడు. God showed me Old Testament through Israel. అమెరికా న్యూ కవెనెంట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లాగా, అట్లా ఆ కవెనెంట్ లో న్యూ టెస్టిమెంట్ లాగా యుఎస్ఏ ఉంది. See, America is like in the new covenant, in the New Testament, through the blood of Jesus, it is shown as another Israel. మీరు ఇప్పుడు గమనించడానికి ప్రయత్నించండి. But if you see now, రానున్న దినాలలో in the coming days, ఈ యొక్క 5 దేశాలు ఒకటైతే these 5 nations will become one. రష్యాతో జాయిన్ అయిపోతారు వీళ్ళు. They will join with Russia. టోక్యో, రెండోది దేవుని యొక్క బిడ్డలారా లిబియా, Turkey, Libya. అర్థమవుతుందా మీకు? Understand? దేవుని యొక్క బిడ్డలారా ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క వార్లో ఉన్న దేశం, The war that is in Iraq. ఇదొకటి. This is another nation. అర్థమవుతుందా? Are you understanding? ఇవన్నీ కలుస్తాయి. All these nations will join together. ఇవన్నీ దేవుని యొక్క బిడ్డలారా ఒక స్ట్రాంగ్ లాగా అవుతాయి. They will become strong. తరువాత ఇజ్రాయెల్ ఈ అన్ని దేశాలతో ఫైట్ చేయాల్సి వస్తుంది. Then Israel had to fight with all these nations. దేవుడు వచ్చే ముందు దేవుని యొక్క బిడ్డలారా ఈ యొక్క దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ తో ఫైట్ చేస్తాయి. గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నించండి. Before Jesus comes, all these nations will be fighting with Israel nation. కానీ నేను స్పిరిచువల్ వల్ల చూసింది, ఇది స్పిరిచువల్ గా చెప్తున్నా. What I saw in the spiritual world, I'm saying. ఇక్కడ మీరు ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. Please understand this. దేవుని యొక్క దూతలు God's angels పెద్ద పెద్ద సోర్డ్స్ పట్టుకొని holding big swords. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఉన్న ఎనిమీస్ ని తరుముని నేను చూసా. I saw them chasing the enemies
holding big swords. అంటే దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, అంటే ఆల్రెడీ నేను చూస్తున్నాను వాళ్ళ విక్టరీ నాకు కనబడుతుంది. I see their victory already. కీర్తనలు 16:5 Psalm 16:5. యెహోవా నా శ్వాస భాగము నా పానీయ భాగం నీవే అట. O Lord, you are the portion of my inheritance and my cup. నా భాగమును కాపాడుచున్నావు. You maintain my lot. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను. The lines have fallen to me in pleasant places. శ్రేష్టమైన శ్వాసం నాకు కలిగాను. Yes, I have a good inheritance. నేను ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి చూస్తే When we see in the English Bible, ఇక్కడ ఏమని ఉందంటే what is written is, శ్రేష్టమైన శ్వాసము నాకు కలిగాను. I have a good inheritance. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను. My lines have fallen in pleasant places. అంటే ఏందంటే ఇక్కడ What it says, ఆ యొక్క హెవెన్ కి సంబంధించిన అవి ఉన్నాయి కదా. the things that are connected to heaven, ఏముంది అక్కడ? గోల్డ్ ఉంది, the things that are there in heaven, డైమండ్స్ ఉన్నాయి, gold, diamonds, riches. హోలీనెస్ ఉంది, There is holiness, హీలింగ్ ఉంది, there is healing, ప్రాస్పరిటీ. there is prosperity. వాటన్నిటిలో కూడా In all those things, అంటే మనోహరమైన స్థలములలో, in all those pleasant దాని places, ఇంగ్లీష్ లో హెవెన్ టెరిటరీస్ లో in the heavenly territories, దేవుడు నీకు పార్ట్నర్షిప్ ఇచ్చిండట. God has given you partnership. అంటే ఆ డైమండ్స్ లో పార్ట్నర్షిప్ ఇచ్చిండు, God gave you partnership in diamonds. ఆ హీలింగ్ లో పార్ట్నర్షిప్ ఇచ్చిండు, In healing, He gave ఆ partnership. మనీలో మీకు పార్ట్నర్షిప్ ఇచ్చిండు. He gave partnership in money. అంటే పరలోకంలో ఏవైతే దాచిపెట్టిండో వాటన్నిటిని కూడా మీ ఇళ్ళల్లో దేవుడు ఉంచడానికి యేసు నామములో ఇష్టపడుతున్నాడు. God wants to give you everything that is in heaven. In your houses you shall have it. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే When you wake up in the morning, యెహోవా నా కాపరి, the Lord is my shepherd. నాకు లేమి కలగదు. I will not have any lack. నువ్వు ఇట్లా చెప్పడం 3 నెలలు చేస్తే నీ జీవితంలో ఒక 10 days లోనే 7 days లోనే ఓవర్ నైట్ లోనే లాక్ అనేది పైన వెళ్ళిపోతుంది. When you keep repeating it this way for 3 months continuously, within a week, within 10 days, within 3 days, all your lack is uprooted. అర్థమవుతుందా? Understand? అందుకే 34వ కీర్తనలో ఉన్నది, It's written in 34th Psalm. సింహం పిల్లైన ఆకలిగా ఉంటాయి, The lions may grow hungry. కానీ మనకు ఏ మేలు కొదువలేదట. The children of the Lord will not lack any good thing. కనుక పేదరికం అన్నది So poverty, నేను నమ్ముతున్నా I believe, అదొక క్రైమ్ లాంటిది. it's like a crime. ఇంకా 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 దాని ఒక టెర్రరిజం లాంటిది. It is like terrorism. పేదరికం అన్నది స్పిరిచువల్ విషయం. It's a spiritual thing. కనుక ఆ యొక్క దురాత్మను, ఆ లాక్ని యేసు నామములో బంధిస్తున్నా, చర్చ్ నుంచి బయటకు వెళ్ళగొడుతున్నా. I bind it, I cast it out of this church, out of your lives. చెప్పండి, దేవుడే నా శ్వాస భాగం. The Lord is my inheritance. ఆ పరలోకంలో ఉన్న అన్ని కూడా నేను పాలిభాగస్తుని కాబోతున్నా. I am a partner of every heavenly blessing. అర్థమవుతుందా? Understand? అవన్నీ కూడా దేవుడిని సొంతం చేయబోతున్నాడు. God wants to make it as your very own. మార్నింగ్ వెళ్ళగానే That's why in the morning when you go, ఆ సాల్ట్ దగ్గరికి పో, when you go to the salt, దాన్ని వాడడం ప్రారంభించు. begin to use it. నీ ఇంట్లో ఒక కార్నర్ లో వాటర్ పోయి You pour water in that corner. అందులో సాల్ట్ వేయి. You put salt in it. ఇక్కడ చేస్తున్నా కదా, And what I'm doing here, దాంట్లో సాల్ట్ వేసాక after you put salt, మీరు ఏదైతే రాస్తారో what you want to write, వాటిని నేను రిలీజ్ చేసేస్తా. I release it. అవన్నీ రిలీజ్ అయిపోతాయి. All will be released for you. ఆశ ఉండాలి, You should have a desire. తృప్తిపరచబడతావు. You will be satisfied. అందుకే అంటాడు కదా, నీతిమంతుడు ఆశించింది అతనికి దొరుకుద్దని. When a righteous man desires what a righteous man desires, he will receive. ఏదైనా కూడా వెదజల్లినప్పుడు When you scatter it, గొప్పగా అభివృద్ధి చెందుతాం. you will see great prosperity in it. హల్లెలూయా. Hallelujah. చెప్పండి, నేను బ్లెస్ అవుతున్నా, Say, I'm getting blessed. నేను ఆశీర్వదింపబడుతున్నా, I am blessed. నా యొక్క బాడీ ఆరోగ్యంగా ఉంది, My health is increasing. నా జీవితంలో లాక్ వెళ్ళిపోతుంది. There is no lack in my life. ఈ యొక్క జూన్ లో గొప్ప దీవెన నేను చూస్తున్నా. I'm going to see great blessings in this month of June. హల్లెలూయా. Hallelujah. అంటే దేవుని యొక్క బిడ్డలారా, గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. Dear children of God, మనము ఈ యొక్క టైంలో దేవుని యొక్క బిడ్డలారా, మనం చూస్తుండగానే ఓవర్ నైట్ మిరకల్స్ మనకు మేనిఫెస్ట్ అవుతాయి. overnight miracles will manifest in this month of June. ఇంత కాలము నువ్వు కారు కొనుక్కోవడానికి బాగా కష్టమైతే
ఉట్టిగానే వచ్చేస్తుంది ఇప్పుడు. If you were struggling to buy something or buy a car or a gold, easily you'll be able to receive it. చర్చిలో ఒక్కరు కూడా రెంట్ ఇళ్ళలో ఎవరు ఉండకుండా దేవుని యొక్క నామములో మీకు సొంత ఇల్లు ఉండేటట్టు ఆశీర్వదిస్తున్నా. I pray that none shall live in rented houses, they shall own their own houses. అర్థమవుతుందా? Are you understanding? నా మీద ఉన్న యెహోవా ఆత్మ నువ్వు వాడుకున్నప్పుడు నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. When you can take the spirit of the Lord that is upon me, you will go to the next level. అయితే దేవుని యొక్క ప్రాఫెట్ గా నేను ప్రొఫెసీ చేస్తున్నా. As a prophet of God, I prophesy. ఇశ్రాయేలుకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. No weapon that is fashioned against you shall prosper. అమెరికాకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. No weapon that is fashioned against America will prosper. ఇది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. This Old Testament is Israel, the New Testament నేను is చెప్పిన ఈ యొక్క 5 కంట్రీస్, these 5 countries, ఈ యొక్క లిబియా కావచ్చు, this Libya, ఈ యొక్క టోకియో కావచ్చు, Turkey, ఇప్పుడు ఫైట్ చేసే ఈ యొక్క ఈ కంట్రీ కావచ్చు, Iraq, లేకపోతే ఇంకో కంట్రీ కావచ్చు, another country, ఇంకా వేరే కూడా జాయిన్ అయితే కానీ ఇప్పుడు చెప్పా those other రాత్రి nations, వీలైన ఈ యొక్క 5 కంట్రీస్ these 5 countries, ఇవన్నీ కూడా ఏకమైతే they will unite. దేవుని యొక్క పిల్లల వీళ్ళతో ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తారు. They will fight with Israel. కానీ మీకు నేను చెప్తున్నా, But I am saying, గొప్ప విషయం ఏం తెలుసా? the great thing is, దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ నేను చెప్తున్నా. by spirit power I am ఇది saying, మనుషులకు అర్థం కాకపోయినా whether people understand or not, దేవుడు ఎస్కేల్ గ్రంథం 38వ అధ్యాయంలో 5 దేశాల గురించి దేవుడు రాసిండు. అవి వచ్చి వీళ్ళతో ఫైట్ చేస్తారు. అప్పుడు దేవుని యొక్క కమింగ్ ముందే ఇది జరుగుతుంది. కానీ దేవుని యొక్క బిడ్డల ఆ దేవుని యొక్క బిడ్డలకు మాత్రం ఎప్పుడు విక్టరీయే. these 5 nations are going to come as it is written in Ezekiel 38, but the victory belongs to the Lord. సేమ్ మీకు కూడా అంతే. Same way to you. మీకు విరోధంగా రూపొందింపబడిన ఆయుధం వర్తిల్లదు. No weapon that is fashioned against you shall prosper. నువ్వు ఇంట్లోకి పోయేటప్పుడు బ్లెస్ అవుతావు. When you go into the house, you are బయటికి blessed. పోయేటప్పుడు బ్లెస్ అవుతావు. When you come out, you are blessed. చర్చికి వచ్చినప్పుడల్లా నీ టెస్టిమనీస్ తయారైతాయి. As you come to church, your testimonies are made. నీ ఎవ్రీథింగ్ టెస్ట్ టైం అంతా ఓవర్ అయిపోయింది. ఇప్పుడు నేను చూస్తున్నా ఓవర్ టైం మిరకల్స్ స్టార్ట్ అయినాయి. Now your testing time is over. You are in the testimonies period. దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తున్నాడు. God is taking you to the next level. నీ ప్లేస్ కి నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు చూస్తావు గుడ్ న్యూస్ అనేది నీ లైఫ్ లోకి రిలీజ్ అవుతా. You will see when you go to your place how goodness of God is టఫ్ లో నువ్వు చూస్తావు దేవుని యొక్క లైట్ నీ కోసం ఓపెన్ కాబోతుంది. God's light and God's mercy you are going to see. ఈ ఇయర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే బలమైనటువంటి పెండింగ్ మిరకల్స్ ఏమున్నాయి అవన్నీ ఈ టైం లో ఓపెన్ అవుతున్నాయి. The pending miracles that you were looking forward, you are going to see it right now. నువ్వు 20, 30, 10, 5 ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, from 10 years, 20 years, 5 years, 3 years, whatever you are expecting, ఇప్పుడే దేవుడు నీ యొక్క లైఫ్ లో నీ ఎక్స్పెక్టేషన్ కి మించినటువంటి అద్భుతాన్ని నీ లైఫ్ లో రిలీజ్ చేస్తున్నాడు. God is releasing the miracle which you are not expected. So big miracle is God is releasing. ఇక నుంచి నీ ఫేస్ మీద జాయ్ ఉండబోతుంది. There will be only joy on your face. ఇక నుంచి నీ ఫేస్ లో నవ్వునే దేవుడు కలగజేయబోతున్నాడు. God is going to create laughter in you. ఎందుకంటే ఇస్సాకును పుట్టినప్పుడు దేవుని ఆ ఇల్లంతటి కూడా సంతోషంతో నింపినట్లుగా When Isaac was born, the whole house was filled with laughter. నీ ఇంట్లో కూడా అదే సంతోషం, నీ ఫేస్ మీద కూడా అదే సంతోషం The same joy is coming upon your life. హల్లెలూయా. Hallelujah. ప్రతి ఒక్కరు మీ హ్యాండ్స్ ని పైకి ఎత్తండి. Lift up your hands. దేవుని యొక్క స్పిరిట్ ఇక్కడ సూపర్ న్యాచురల్ గా మూవ్ అవుతున్నాడు. God's spirit is moving supernatural in this ఈ place. రోజు స్పెషల్ గా దేవుని యొక్క ఆశీర్వాదాలను తీసుకొని వెళ్ళబోతున్నావు. You are going to take God's blessings today and go. ఈ డోర్ లోనికి నువ్వు ఏ విధంగా అద్భుతం కోసం నువ్వు వచ్చావో, As you enter this place for a miracle, అద్భుతం తీసుకొని అదే డోర్ గుండా బయటకు నువ్వు you are వెళ్ళబోతున్నావు. going to take the miracle and go through that same door. నీ యొక్క ఫైనాన్సెస్ ని దేవుడు ఈ రోజు నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళబోతున్నాడు. God is bringing your finances to next level. నీ చేతుల కష్టాతీతం దేవుని యొక్క రక్తం ద్వారా ప్రొటెక్ట్ చేయబడింది. అది సూపర్ న్యాచురల్ గా ఇంక్రీజ్ కాబోతుంది. God has blessed the work of your hands and it is going to increase. నీ యొక్క లైఫ్ లో జాబ్స్ ని నేను రిలీజ్ చేస్తున్నా. I release jobs in your life. నీ యొక్క జాబ్ లో ప్రమోషన్ నీకు రిలీజ్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. I release promotion in your jobs. హీలింగ్స్ ఇప్పుడే ఈ టైంలో నువ్వు వెంటనే హీల్ కాబోతున్నావు. You are going to be healed right now. ఎంత మంది అయితే సిక్నెస్ లో ఉన్నారో దేవుని యొక్క హీలింగ్ అనైంటింగ్ ద్వారా ఏంజెల్ మూవ్ అవుతున్నాడు. God is going to move those whoever is waiting for healing. God is going to move supernatural and bring healing. నీ బాడీలో ఉన్న సిక్నెస్ ఇప్పుడే దేవుని యొక్క దూత ద్వారా కంప్లీట్ గా డిసపియర్ అయిపోతుంది. The
sickness is going to leave you. నీ రిపోర్ట్స్ ని చూసుకో, నీకు సూపర్ న్యాచురల్ గా నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నాయి. You can check your medical reports, they are going to be normal. నీ కోసం హెవెన్స్ ఓపెన్ అవుతున్నాయి. Heavens are going to open. దేవుని యొక్క ట్రెజర్స్ నీ లైఫ్ లోనికి రిలీజ్ కాబోతున్నాయి. God's treasures are opening for you. ప్రతి ఒక్కరు చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, నేను రిసీవ్ చేసుకుంటున్నా. Say thank you Jesus, I receive it. దేవుని యొక్క అద్భుతాలు నీ లైఫ్ లో ఓపెన్ అవుతున్నాయి. God's miracles are opening for you. ఆశీర్వాదానికి వారసులుగా ఉండే బలమైనటువంటి వెపన్స్ లాగా నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నా. I am blessing you that you will become a powerful weapons in the. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు బ్లెస్ అవబోతున్నావు. When you go out, you will be blessed. నీ చేతుల పనులన్నిటిలో దేవుని యొక్క సక్సెస్ రిలీజ్ కాబోతుంది. All the work that you are doing, God, it will be successful. స్పెషల్ గా బిజినెస్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. Those are doing business, I am saying. ఎంతమంది అయితే మీరు బిజినెస్ చేస్తున్నారో అది మీరు చిన్న పనిగా స్టార్ట్ చేసినప్పటికీ, Even though you have started little, నేను ఈ రోజు డిక్లేర్ చేస్తున్నా, నీ లైఫ్ లోనికి అనేకమైనటువంటి ద్వారాలు తెరవబడుతున్నాయి. I see God is opening many doors for you. నీ యొక్క బిజినెస్ లో నువ్వు బిజీ అవబోతున్నావు యేసు నామములో. You are going to get busy with your business. శక్తివంతమైన అద్భుతాలు నీ కోసం రిలీజ్ అవుతున్నాయి. Powerful miracles are going to start for you. హల్లెలూయా. Hallelujah. చెప్పాలి హల్లెలూయా. చెప్పు, నేను బ్లెస్ అవుతున్నా. Say I am getting blessed. నేను యేసు నామములో బ్లెస్ అవుతున్నా. Say I am getting blessed. నేను రిసీవ్ చేసుకుంటున్నా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని. ఈ రోజు నేను స్పెషల్ గా బ్లెస్సింగ్ తీసుకొని నేను వెళ్తా. Today I am going to take the blessing and go. నేను నమ్ముతున్నా. I am believing. నేను నమ్ముతున్నా. I am believing. నా లైఫ్ లో అద్భుతం ఓపెన్ అవుతుందని. I believe that God is opening a door for miracles ఇప్పుడే for me. దేవుడు నా కోసం గ్రేట్ డోర్స్ ఓపెన్ చేస్తున్నాడని. God is opening great doors for me. నా సిక్నెస్ ఇప్పుడే క్యాన్సిల్ అయిపోతుందని నేను నమ్ముతున్నా. I believe that sickness is leaving my body. మీకు ఎవరికో దేవుని ద్వారా గుడ్ న్యూస్ లన్న మీకోసం విడుదల కాబోతున్నాయి. Oh, God's goodness is being released for you. Say మీరు thank ఇంటికి you. వెళ్ళగానే గుడ్ న్యూస్ తోటి దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. God is going to release good news for you as you go home. బలమైన కార్యాలు ఈ ప్లేస్ లో పోతున్నాయి. God's powerful works have started. హల్లెలూయా, హల్లెలూయా. Say thank you Jesus. People are getting blessed. దేవుని యొక్క పిల్లల కీర్తనలో 34:7 ఈ విధంగా రాయబడి ఉన్నది. It is written in Psalm 34 like this. యెహోవా యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. The angels of God encamp at those who fear the Lord. నేను నమ్ముతున్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే. మీ చుట్టూ దేవుని యొక్క దూతలు సరౌండ్ చేయబడి మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నారు. God's angels are going to encamp. బలమైనటువంటి కార్యాలు మీకోసం ఓపెన్ అవుతున్నాయి. God is going to do powerful things for you. హల్లెలూయా. Hallelujah. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. Father God, we thank and praise you. ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే ఏదైనా అయితే గనుక, Because if 2 or 3 agree, anything can నేను take నా place. వైఫ్ వీళ్ళ మీద బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్నాం. I release blessings. వీళ్ళు మల్టిప్లై అవుతున్నారు ప్రభా. Lord, they are multiplying. ఇంక్రీజ్ అవుతున్నారు. They are increasing. సూపర్ న్యాచురల్ గా మేనిఫెస్టేషన్ టెస్టిమనీస్ రాబోతున్నాయి. Oh, supernatural manifestation testimonies are ఎప్పుడు coming. చూడని మహిమల కార్యాలు వీళ్ళు పొందబోతున్నారు. They're going to see glorious things in their life. ఎవరైతే నా ప్రోగ్రామ్ చూస్తున్నారో, Those who are watching my program, వేరే కంట్రీస్ నుంచి చూసే వారికి, those who are watching from other countries, వాళ్ళకి ఈ వీసాలు ఎక్స్టెన్షన్ అయ్యేటట్టు ప్రార్థిస్తున్నా. I pray the visa shall extend. వాళ్ళ గ్రీన్ కార్డ్స్ రిలీజ్ చేస్తున్నాం. I release green cards. వాళ్ళ పిఆర్ రిలీజ్ చేస్తున్నాం. I release for the children. హౌసెస్ రిలీజ్ చేస్తున్నాం. I release houses. బిజినెస్ లో గొప్ప బ్రేక్ త్రూ రిలీజ్ చేస్తున్నాం. I release great breakthrough in business. మేనిఫెస్టేషన్ కలిగేటట్టు ప్రకటిస్తున్నాం. Great manifestation in their lives. మీకు వందనాలు, స్తోత్రాలు. Jesus, I thank you. ఈ బిడ్డల్ని దీవిస్తూ వందనాలు చెల్లిస్తూ Lord, blessing your people, O Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. In Jesus' mighty name I pray.